వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తి పాత్ర తెరపైకి వచ్చింది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వెంట నీడలా ఉండే ఆయన పిఏ కె నాగేశ్వరరెడ్డికి మద్యం ముడుపుల నగదు అందినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది. పలుచోట్ల కోట్ల విలువ చేసే భూములు కొన్నట్లు సిట్ భావిస్తోంది. బుధవారం ఆయన్ను సిట్ అధికారులు విచారించారు. సరైన సమాధానాలు చెప్పకపోవడంతో కె నాగేశ్వరరెడ్డిని ఇవాళ మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో మరో కీలక వ్యక్తి పాత్ర సిట్ దర్యాప్తులో వెలుగులోకొచ్చింది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వెంట నిత్యం నీడలా ఉండే ఆయన పిఏ కె నాగేశ్వరరెడ్డికి భారీ మొత్తంలో మద్యం లంచాల సొమ్ము అందినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో నిందితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిలు మద్యం లంచాల సొమ్ముతో తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఒల్లూరులో కేవీఆర్ ఇన్ఫ్రా పేరిట కొన్న 47 ఎకరాల వెంచర్లో 10 ఎకరాలను నాగేశ్వరరెడ్డి భార్య శశికళ పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు సిట్ తేల్చింది. ఎకరం 8 లక్షల చొప్పున కొన్నట్లు రికార్డుల్లో చెప్పినా మద్యం లంచాల సొమ్ములో వాటా కిందే ఈ భూమి రాసిచ్చినట్లు సిట్ భావిస్తోంది. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తి విలువ కోట్లలో ఉంటుందని గుర్తించింది. దీంతో పాటు 2019-24 మధ్య కె నాగేశ్వరరెడ్డి నిర్వహించిన అనేక అనుమానాస్పద లావాదేవీలపై బుధవారం సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు దాదాపు 9 గంటల 30 నిమిషాల పాటు ఆయన్ను ప్రశ్నించారు. అయితే సిట్ అధికారుల ప్రశ్నల్లో వేటికి కేఎన్ఆర్ సూటిగా సమాధానాలు చెప్పలేదని తెలిసింది. పెట్టుబడులు, కంపెనీల గురించి ఏమీ గుర్తులేదని తన ఆడిటర్ చెబుతారని జవాబిచ్చినట్లు సమాచారం. ఇవాళ మరోసారి విచారణకు రావాలంటూ సిట్ అధికారులు కేఎన్ఆర్ను ఆదేశించారు. కేఎన్ఆర్ భార్య శశికళ బ్యాంకు ఖాతాలో 2019-2024 మధ్య 19.85 కోట్లు జమైనట్లు సిట్ గుర్తించింది. ఈ సొత్తంతా ఎక్కడిదని సిట్ అధికారులు ప్రశ్నించగా వ్యాపారం ద్వారా లభించిన ఆదాయమని సమాధానమిచ్చినట్లు తెలిసింది. బ్యాంకు లావాదేవీలు పరిశీలించగా అందులో మద్యం లంచాల సొమ్ము ఉన్నట్లు సిట్ గుర్తించింది. విజయవాడ శివారు రామవరప్పాడులోని ఓ కార్ల షోరూంలో కేఎన్ఆర్ 2 నుంచి 3 కోట్లు పెట్టుబడి పెట్టి 50% వాటా తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. అంత తక్కువ పెట్టుబడితో అంత వాటా ఎలా సాధ్యమైందని, నగదు రూపంలో ఎంత చెల్లించారని అధికారులు అడిగారు. అవేవీ తనకు గుర్తులేవని సమాధానమిచ్చినట్లు సమాచారం. బంగారం తాకట్టు పెట్టి 1 కోటికి పైగా రుణం కేఎన్ఆర్ తీసుకున్నట్లు తేల్చారు. ఆ బంగారం కొనుగోలుకు డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. కేఎన్ఆర్ తన భార్య శశికళతో పాటు అమెరికాలో ఉండే బావమరిది పేరిట ఓ సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఇవి కాకుండా మరికొన్ని కంపెనీలు వీరి పేరిట ఉన్నట్లు గుర్తించారు. వీటిలో పెట్టుబడులకు డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందని ఆరా తీశారు. కేఎన్ఆర్కు హైదరాబాద్లోని బేగంపేటలో 1, తిరుపతిలో 2, బెంగళూరులో 1 చొప్పున ప్లాట్లున్నాయి. కడపలో 1 ఇల్లు, విజయవాడలో 1 ఫ్లాటు ఉంది. ప్రకాశం జిల్లా దర్శిలో 10 ఎకరాలు కొన్నట్లు సిట్ గుర్తించింది. వీటిని ఎప్పుడెప్పుడు కొన్నారు, కొనుగోలుకు డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందని అధికారులు ప్రశ్నించారు. ఆదాయ మార్గాల గురించి అడగ్గా పొంతనలేని సమాధానాలిచ్చినట్లు సమాచారం. కడప జిల్లా కమలాపురం మండలానికి చెందిన కేఎన్ఆర్ తల్లిదండ్రులు చిన్న టిఫిన్ దుకాణం నడిపేవారు. తర్వాత ఆయన పలు పత్రికల్లో పనిచేశారు. 2019లో జగన్ సీఎం కాకముందు కేఎన్ఆర్కు సాక్షి పత్రిక నుంచి నెలకు కేవలం 10 నుంచి 15 వేల చొప్పున వేతనం అందేది. జగన్ సీఎం అయ్యాక అదనపు పీఎస్గా నియమించుకుని ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు 2 లక్షల వరకు చెల్లించారు. ప్రస్తుతం ఎలాంటి వేతనం లేకుండా ఆయన జగన్ దగ్గర పనిచేస్తున్నారని సిట్ గుర్తించింది. అంత తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తికి 5 ఏళ్లలోనే కోట్ల విలువైన ఆస్తులు ఎలా సమకూరాయనే కోణంలో విచారణ ముమ్మరం చేసింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తుతో వీటిలో కొన్ని ఆస్తులు కొన్నట్లు సిట్ భావిస్తోంది. మద్యం కుంభకోణం నిందితులకు జగన్ అపాయింట్మెంట్లు ఇప్పించడం, లంచాలు వసూలు సమావేశంలో కీలకంగా వ్యవహరించడం ద్వారా కేఎన్ఆర్కు ఆ లంచాల్లో వాటా లభించినట్లు సిట్ భావిస్తోంది. దీనిపై మరింత లోతుగా విచారించి వివరాలు రాబట్టనుంది.